వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి. ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇవైతే నిన్న వాష్ చేసిన బట్టలు ఇప్పుడు మడత పెట్టాయి. ఇది మా హస్బెండ్ డ్రెస్ ఐరన్ ఇచ్చేద్దామని ఇంక దీని మీద మడత పెట్టేస్తాను. నిన్నే మడత పెట్టాను. నాకు హ్యాండ్ ఫుల్గా పెయిన్ వచ్చేస్తుంది. ఎందువల్ల తెలియదు, ఇంట్లో వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల నాకు ఏంటో తెలియదు. హ్యాండ్ అయితే ఫుల్గా పెయిన్ వస్తుంది. నిప్పన్నాను లేకపోతే లాగుతుందన్నా కూడా అర్థం కావట్లేదు. హ్యాండ్ అయితే ఎందుకు చాలా పెయిన్ వస్తుంది. మెడిసిన్ కూడా వేసాను, అయినా కూడా పెయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బట్టలన్నీ మడత పెట్టాను. మీకు ముందే చెప్తున్నాను, హౌస్ ఏంటి ఇలా ఉంది అనుకోకండి. కొంచెం కొంచెం చేస్తున్నాను. ఎంత చేసినా నాకు పని ఏంటో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టే ఉన్నది. ఎక్కడ పని అక్కడే కనిపిస్తుంది. అప్పుడే 3 months నుంచి నాకు ఇదే పని అయిపోయింది. ఎంత చేసినా వర్క్ అనేది 3 months నుంచి అంటానండి, 1 month నుంచి ఎంత అలా చేస్తానో. పెయింట్లు వేసిన తర్వాత పెయింటర్లో వర్క్ కింద అసలు సరిగ్గా క్లీన్ చేయలేదు. వాళ్ళు సగం సగం చేసి వెళ్ళిపోతే బెటర్ అంతా నేనే క్లీన్ చేసుకున్నాను. మీకు తెలుసు కదా, పెయింట్లు క్లీన్ చేయడం అంటే ఎంత పనో. అవి కొన్ని వదులుతున్నాయి, కొన్ని వదలట్లేదు. రోజు ఆ పెయింట్లు క్లీన్ చేసుకోవడం అలా అయిపోతుంది. పనులు కూడా ముందు వెనకలు ముందు అవుతుంది. ఈ ప్లంబరు, కరెంట్ వర్కర్లు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు కదా, దానివల్ల హోల్స్ పెట్టడం వెళ్ళడం ఇలా చేస్తున్నారు. పెయింట్ కొంచెం మిగిలింది, అలా మనం హోల్స్ పెట్టినప్పుడు అక్కడంతా ఖరాబ్ అయిపోతుంది కదా. మళ్ళీ అలాంటి చోట నేను పెయింట్ పంపుకోవడం ఇలానే అయిపోతుంది పనులన్నీ. మాకు టీవీ కూడా బెడ్రూమ్లో ఉండేది, ఇప్పుడు హాల్లో వేసేసుకున్నాము. అది పెయింట్లు వేసేసిన తర్వాత వాళ్ళు వచ్చారు, ఆ టీవీ తీసి హాల్లో వేసారు. అప్పుడు ఏమవుతుంది, ఆ టీవీ తీసిన దగ్గర కూడా కొంచెం ప్లేస్ ఉండిపోద్ది కదా, పెయింట్ వేయాల్సింది. ఎందువల్ల వస్తుందో కూడా అర్థం కావట్లేదు. పెట్టడం అయిపోయింది, ఎక్కడ పెట్టాను. చూసారా కలర్స్ ఎలా అంటుకొని పెయింట్ వేసేటప్పుడు. ఇదైతే మంచానికి పెయింట్ వేసేది, ఇది అంటుకునేట్టు చూడలేదు నేను బాడీ వాష్ చేసినా కూడా. ఇదైతే పాపలో పెట్టాయి పెట్టేస్తాను. నా హోమ్ టూర్ చూపిస్తాను, ఏవి ఎలా పెట్టాను అన్నది. ఇప్పటికైతే ఇంకా నేను కంప్లీట్గా పెట్టలేదు. ఏవి 100లో 30% పెట్టాను అంతే. మొత్తం పెట్టేసిన తర్వాత ఒకరోజు మొత్తం హోమ్ టూర్ చేసి చూపిస్తాను మీకు. గ్యాస్ మీద పాలు పెట్టాను, కాగినా లేదా అని చూద్దామని వచ్చాను. ఈరోజు ఏం జరిగిందంటే, నేను మార్నింగ్ లేచేసరికి నేను నైట్కి పెరుగు తోడు పెట్టాను. లీటర్ పాలు పెరుగు తోడు పెడితే పిల్లి మొత్తం పెరిగంతా తాగేస్తుంది. రోజు విండోస్ క్లోజ్ చేసేస్తాను. రాత్రి మర్చిపోయినట్టున్నాను, లేచేసరికి పెరుగు తాగేసింది పిల్ల. అది కూడా మొత్తం తాగలేదు, గిన్నెడు పెరుగులో జస్ట్ వాసన చూసి వెళ్ళిపోయినట్టు కొంచెం తాగి వెళ్ళిపోయింది. తాగేది మొత్తం తాగేసినా హ్యాపీగా ఫీల్ అవుదును. అది కొంచెం తాగి వదిలేసింది, అది మనం వేసుకోలేము. పడేసాను. ఇంకా పడేస్తుంటే కూడా అలా జుంగులా పడింది కిందకి. ఎంత బాధ అనిపించిందో నాకు. పాలు అయితే కాలిపోయి. నిన్న ఫ్రైడే మార్కెట్ కదా వెజిటబుల్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవన్నీ వాష్ చేయాలి. పొటాటోస్ సపరేట్గా వాష్ చేయాలి. నాకు కరోనా అప్పటి నుంచి వెజిటబుల్స్ తెచ్చిన వెంటనే వాష్ చేసేసి క్లాత్ మీద ఆరబెట్టి అప్పుడు ఏట్లకాయ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. మళ్ళీ వండేటప్పుడు మళ్ళీ కడుక్కుంటాను. అది అప్పటి నుంచి అలా అలవాటు. తెచ్చిన వెంటనే మట్టికి వాష్ చేసేసుకుంటాను. ఒకసారి వాష్ చేసి అప్పుడు పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కడిగేస్తున్నాను. నాకు ఎప్పుడు కరోనా అప్పటి నుంచి వెజిటబుల్స్ అన్నీ కడగడం అలవాటు అయిపోయింది. అప్పటి నుంచి అలా కడిగేస్తాను. కరోనా అప్పటి నుంచి కడిగేసి అవన్నీ ఒక క్లాత్ మీద ఆరబెట్టేసి మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే బ్యాగ్స్ ఉంటాయి కదా, నెట్ బ్యాగ్స్, అందులో పెట్టేస్తాను. అందులో పెట్టేసి అందులో కూడా ఒక చిన్న పేపర్ వేసి అప్పుడు మనం వెజిటబుల్స్ పెట్టుకుంటే ఆ నెట్ బ్యాగ్లో తొందరగా పాడవు. అలా స్టోర్ చేసుకుంటాను నేను. మళ్ళీ వండేటప్పుడు కూడా ఒక్కసారి వాష్ చేసేసుకుంటాను. ఆ రోజు ఇంకా మిషన్లో బట్టలు వేసాను, కొద్దిగా ఉన్నాయి కదా అని ఇంకా వేసేసి ఇంకా అవి ఆరబెట్టేస్తున్నాను.
మేడ మీద ఆరబెట్టానే కానీ ఆ రోజు నాకు ఒకలాంటి టెన్షను. సగం వైపు అంతా ఫుల్గా మబ్బేసేసింది, సగం వైపు ఏంటో లైట్గా ఎండ ఉంది. అంటే క్లైమేట్ ఒకసారి ఎండ వాన కింద ఉంటుంది కదా, అలా ఉంది. ఒకలాంటి ఒక్కబోసేసింది, ఫుల్గా ఉడికొచ్చేసింది. నాకు బట్టలు అయితే ఆ రోజు ఫుల్ తడిచిపోయి, నేను వేసుకున్న బట్టలు. ఆ రోజు మీకు చూపిస్తాను క్లైమేట్ చూడండి. మీకు ఎండ అయితే కనిపించట్లేదు కానీ ఆ రోజు ఒకలాంటి ఎండ, ఒక వైపు అంతా ఇంక మబ్బు, ఎంత మబ్బు వేసేసిందో. గాలి కూడా లేదు అస్సలు, చాలా ఉడికొచ్చేసింది ఆ రోజు. ఇంక నాకైతే చూస్తున్నారా, మా ఇంటి చుట్టూ మేడ మీద బాగుంటుంది. మేడ ఎక్కితే చాలా బాగుంటుంది, చుట్టూ కొండలు అవి. ఇంకేం వండుకోవడానికి వెళ్ళాలి ఇప్పుడు. మా అమ్మాయి పాలక్ రైస్ అడిగింది. అది ఎలా అంటే కొద్దిగా ఆయిల్ వేసి బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా కూడా వేగిపోయాక జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు లైట్గా వేగిపోయాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ ఒక్క ఆనియనే వేసుకోండి. అది కూడా వేగిపోయిన తర్వాత అప్పుడు మిల్ మేకర్ ఉంటుంది కదా, మిల్ మేకర్ కొద్దిగా వేడి నీళ్ళల్లో వేసి తీసేసి అవి గట్టిగా పిండేసి అప్పుడు వేసుకోండి. అప్పుడు వేగుతాయి, బాగుంటుంది. మీరు అలా పిండకుండా వేసేస్తే దాంట్లో వాటర్ ఉండి అవి సరిగా వేగవు. అవి కూడా వేగిపోయాక బాగా అప్పుడు పాలకూర ఉంటుంది కదా, పాలకూరని వేడి నీళ్ళలో ఒక్క పొంగు రానిచ్చే వరకు ఉంచి, పొంగు రానిచ్చేసి ఆ పాలకూరని తీసి చల్లారాక మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేటప్పుడు ఏం వేయక్కర్లేదు, అందులో డైరెక్ట్ మిక్సీ పట్టేసుకోవడమే. ఆ మిక్సీ పట్టింది తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మన దాంట్లో వేసుకుని కొంచెం పెరుగు కూడా వేసుకోండి. నేను ఎప్పుడు పెరుగు వేయను, ఆ రోజు పెరుగు వేసాను. అసలు చూద్దాం ఎలా ఉంటుందా అని. టేస్ట్ అయితే బాగుంది పెరుగు వేసాక ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ కదా మొత్తం ఫ్రై అయిపోద్ది. మధ్య మధ్యలో కూడా చూసుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. సైడ్కి ఆయిల్ వచ్చే వరకు వేపుకోవాలి. అలా వేగితేనే అది బాగా వేగినట్టు, సైడ్కి ఆయిల్ వచ్చే వరకు వేగితే. ఆ తర్వాత వాటర్ వేసేసుకోండి. వాటర్ ఎలా అంటే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. ఎందుకంటే నేను ఆ రోజు డైలీ వండుకుని బియ్యమే వండేసాను, నా దగ్గర బాస్మతి రైస్ అయిపోయి లేవు. వాటర్ ఏంటంటే మీరు పాలకూర ఉడకబెట్టుకుంటారు కదా, ఆ వాటరే వేసుకోండి. అవి ఎందుకు పడేయడం, అందులోనే కదా విటమిన్స్ అన్నీ ఉంటాయి. నేను ఆ వాటరే వేస్తాను, అందుకే గ్రీన్ కలర్లో ఉన్నాయి. అవి కూడా వేసాక మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసాక ఒక పొంగు రానివ్వాలి వాటర్ మరుగుతుండగా అప్పుడు రైస్ వేసుకోండి. రైస్ చెప్పాను కదా, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. బాస్మతి రైస్ అయితే మళ్ళీ వేరేగా ఉంటుంది మెజర్మెంట్. రైస్ కూడా వేసేసుకుని ఒకసారి కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ రానివ్వండి. అంటే మన రైస్ బట్టి, ఒక్కొక్క రైస్ అయితే 4 విజిల్సే రానిస్తాము, ఒక్కొక్క రైస్ అయితే 5 విజిల్స్ రానిస్తాం కదా. అదే అంటారు కదా, కొత్త బియ్యం పాత బియ్యం అంటారు కదా. దాన్ని బట్టి చూసుకుని మీరు 4 to 5 విజిల్స్ రానివ్వండి. 4 to 5 విజిల్స్కి కుక్ అయిపోతుంది, చాలా బాగుంటుంది, పొడి పొడిగానే వస్తుంది. ఇప్పుడు తినడానికి రెడీ అవుతున్నాం చూడండి, పొడి పొడిగానే వచ్చింది. అది ఇంకా తినేస్తానికి రెడీ అయిపోయాము. ఆ రోజు 1:30 అయిపోయింది టైము. ఆ రోజు ఇంటి పనులు కొద్దిగా చేసుకుని ఆ తర్వాత ఇలా వండుకుని అవి తిన్నాక మళ్ళీ ఇంటి పనులు మొదలెట్టాము. ఇంటి పనులు ఇంకెప్పుడు అవుతాయో నాకే అర్థం కావట్లేదు. అది ఇంకా టేస్ట్ చూస్తాను చూడండి. మా అమ్మాయికి పెరుగు చట్నీ కావాలంటే అందుకని కలిపాను కొద్దిగా. నేనైతే ఉత్తిదే తినేస్తాను, మా అమ్మాయి కోసం కొద్దిగా కలిపాను. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మా అమ్మాయికి ఇలా వీక్లీ వన్స్ లంచ్కి చేస్తాను నేను. కొత్తిమీర, పాలకు, పుదీనా ఇవన్నీ రైస్ చేస్తాను తన మట్టికి. అలా టేస్ట్ చూస్తున్నాను ఎలా వచ్చిందా ఏంటని. పెరుగు వేసాను కదా, టేస్ట్ అయితే బాగుంది. ఆ రోజు ఇంక కృష్ణాష్టమి కదా, మా ఇంటి దగ్గర పిల్లలు కృష్ణాష్టమికి గెటప్ చేసారు చూడండి. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి.